నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. హలో అండి. రేపు రావణాసుర రిలీజ్ కాబోతుంది. సో దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, మరి ఏంటి సంగతి? ఏ సర్టిఫికేట్ వీళ్ళు ఇచ్చే ముందు వీళ్ళు అడిగారు అనమాట. ఏంది దసరాకి 36 కట్లు చెప్పినట్లుగానే దీంట్లో అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, దీని వెనకాల ఇది ఉంది, దీని ముందు ఇది ఉంది, ఇవన్నీ కత్తిరిస్తాము, U/A ఇస్తాం, మీకు ఓకేనా? వీళ్ళు ఏమన్నారంటే అక్కర్లేదు, నాకు ఏనే ఇవ్వు, నో ప్రాబ్లం, కానీ అవన్నీ ఉంచు, అవి తీసేస్తే నా సినిమా ఎసెన్స్ పోతుంది, అది దాంట్లో ఇంకా ఏం ఉండదు, మేము అసలు దానికోసమే సినిమా తీసాము, నువ్వు అదే కత్తిరిస్తా అంటే ఎలా అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం జరిగింది. సుధీర్ వర్మ బలంగా దాన్ని నాకు అక్కర్లేదు, నాకు కట్స్ ఉండాలి అని చెప్పి తీసుకున్నాడు. అది బేసిక్గా దీంట్లో. అవును, మరి అలా అయితే మరి కొంతమంది చూడడానికి అవ్వదు కదా. వాళ్ళందరికీ ఇక OTT వరకు ఆగాల్సిందే. వీళ్ళు మాత్రం మూవీలో ఉన్న కోర్ పాయింట్ దెబ్బతినకుండా ఉంచారు, అది జరిగింది. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఒక టైప్ ఆఫ్ నష్టం, ఒక టైప్ ఆఫ్ లాభం కూడా ఉంటుంది. నష్టం ఏంటంటే వీళ్ళ ఎంచుకున్న అంశము సస్పెన్స్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్. రావణాసురనా చూడాలైతే ఆ సస్పెన్స్ ఫస్ట్ షోకి రివీల్ అయిపోతుంది. అవును, తర్వాత రిపీటెడ్ ఆడియన్స్ ఎలా వస్తారు కదా మరి. అంటే మన హిట్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. కోడి కత్తిని రివీల్ చేయగానే సుహాస అంటే అదే సుహాస అంటే ఇప్పుడు రివీల్ కావాల్సిందే కదా ఫస్ట్ షోకి. వీళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ కానీ ముందు నుంచి చూపించారు కదా సినిమాలో, వాడి దాని బాయ్ ఫ్రెండ్ లాగా అమ్మాయి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు, చూపించారు ముందు నుంచి ఆ అబ్బాయిని చూపించారు. కాబట్టి సడన్గా ఇతనే అనేసరికి జీర్ణించుకోలే. అంటే ఆల్రెడీ ఎప్పుడైనా సస్పెన్స్ రివీల్ చేయడానికి బేసిక్ ఎవరు ఎట్లా ఎంచుకుంటారంటే ఆల్రెడీ చూపించిన క్యారెక్టర్స్ కాకుండా, అంటే చూపించిన దాంట్లోనే వీడే మోసగాడు అని చెప్పావు నువ్వు, అది తర్వాత ఆ టైంకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక బరువైన రోల్ ఉండాలి అక్కడ. ఒక మనిషి 6 అడుగుల మనిషి అట్లా నల్ల కోటేసుకొని నేనే అన్నాడు అనుకో, వాడిని డైజెస్ట్ చేసుకుంటారు వీళ్ళు, కానీ దీన్ని డైజెస్ట్ చేసుకో. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం సుహాస్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదబ్బా, నా వరకు అయితే చాలా బాగా చేశాడు. అయ్యో చాలా బాగా చేశాడు కాదన్నట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అమరావతిలో మన తారక రత్నం తీసుకున్నాం. అప్పటి వరకు ఉండి ఇంటర్వెల్లో ఇట్లా ఫేస్ రివీల్, మొహం రివీల్ అయ్యేసరికి దాని గన్తో పాటు అప్పుడు చూసేసరికి ఓహో ఇతను ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఏంటిది అనేది నెక్స్ట్ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా సస్పెన్స్ థ్రిల్లర్స్కి ఏముంటుంది, ఇంటర్వెల్ వరకు మోస్ట్లీ ఇంటర్వెల్కి ఒకవేళ వీడు అని చెప్పారనుకో, ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తారు. కొంతమంది ఎందుకు అనేది కూడా లాస్ట్లోనే చెప్పేసి ప్రీ క్లైమాక్స్ వరకు అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అట్లా కూడా చూసుకుంటాం. కానీ ఇట్లా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ ప్లే ప్రకారంగా ఇంకా బాగా ఎలివేషన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, స్వామిరార సినిమా ఉంది, దాని సస్పెన్స్ రివీల్ అయినా కూడా ఇప్పుడు వేసినా చూడవచ్చు సినిమా. నాకైతే చాలా ఇష్టమైన సినిమా, నాకున్న ఫేవరెట్ టాప్ 10లో స్వామిరార కంపల్సరీ ఉంటుంది, దాన్ని మళ్ళీ చూడొచ్చు. నెక్స్ట్ అలాగే బంబోలేనాథ్ అని ఒక మూవీ ఉంటుంది, దాన్ని మళ్ళీ చూడొచ్చు. బంగారు కోడి పెట్ట ఉంటుంది, మళ్ళీ చూడొచ్చు. శంకరాభరణం ఉంటుంది, మళ్ళీ చూడొచ్చు. అవి సస్పెన్స్ రివీల్ అయినా కూడా మళ్ళీ చూడొచ్చు వాటిని. అట్లాంటి కోణంలో ఈ సినిమా చేరితే హ్యాపీ. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, ముందే సర్టిఫికేట్కి ఒప్పుకునేసరికి ఇప్పుడు థియేటర్స్లో కొద్ది మందే వస్తారు, పిల్లలు ఎట్లా రారు. అండ్ వీళ్ళు ఒక మంచి ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలందరికీ ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి, వాళ్ళు సినిమా నిజంగా వేసినా కూడా చూడరు. అంటే నేను అనుకుంటా సుధీర్ వర్మ టాలెంట్, ఇప్పుడు ఎట్లా పరీక్షలు అండర్ పిల్లలందరికీ వేసినా కూడా తల్లిదండ్రులు అయితే పంపరు, మోస్ట్లీ వీళ్ళే వెళ్తారు. వాడు ఎప్పుడు పరీక్ష అయ్యాక చూస్తాడు. ఆ పరీక్ష అయిన తర్వాత ఇంకా కొన్ని 4 రోజులు అటు ఇటుగా మేము ఎట్లా OTTలు వేస్తాం, పలానా వాళ్ళకి ఒప్పేసుకున్నాం రైట్లు, వాడు వేసేస్తాడు. సో వాళ్ళు అప్పుడు చూస్తారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దీంట్లో ఎక్కువ మర్డర్ని చేసే విధానాన్ని, రక్తపాతం చేసే విధానాన్ని కూడా బాగా క్రూషియల్గా చూపించడం. హిట్ 2లో ఏమైనా తక్కువ చూపించారా? ఫస్ట్ అసలు ముక్కలు అది పెద్ద భయమే లేదు, అది చెప్పాలనంటే అది బ్లర్ చేయకపోయినా భయం కాలేదు. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు వామిటింగ్ వచ్చేసింది, ఒకలాంటి షివరింగ్. పిల్లోని పట్టుకుని వెళ్తే యాక్చువల్గా మేము 3 టికెట్స్ తీసుకుని వెళ్ళాము,
వెళ్తే పిల్లలు రావడానికి వీలేదంటే నేను అన్ని బ్లర్లు వేస్తారు కదా, ఏం కాదు పంపించేయంటాను నేను. మేనేజర్ వచ్చి అట్లా కుదరదండి మేము పంపము అని అంటే, సో పక్కలుగా టికెట్లు అమ్ముకుని వచ్చాం మేము. అయ్యో. తర్వాత నెక్స్ట్ నేను తిని వెళ్ళాము. తీసుకురాకపోవడం ఎంత మంచిదో. నేనైతే అమ్మా సరే కొన్ని ఉంటాయి అలాంటి సినిమా. లాస్ట్ లో అట్లానే ఉంది, నాకు ఇప్పటికీ ఒకలాంటి భయమే. దీనిలో రావణాసురులో ఆ అంశాలతో పాటు కొన్ని బూతులు కూడా ఉన్నాయన్నమాట. అట్లా. సో ఈ రకంగా చూసుకుంటే మెయిన్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే రివీల్ అవుతాయో అది కొద్దిమందే చూస్తారు సినిమా, కొద్దిమందికి రివీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు సుధీర్ వర్మ కూడా ఈ కథని శ్రీకాంత్ విసా ఇచ్చాడు. శ్రీకాంత్ విసా అంటే మన పుష్పకి రాసిన అతను. సో అతను ఇచ్చేసరికి తను ఫస్ట్ రవితేజకి కథ చెప్తే దీన్ని సుధీర్ బాగా డీల్ చేస్తాడని చెప్పేసి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో రకంగా ఒప్పుకోవడం జరిగింది, సినిమా ముందుకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో కోర్ ఎలిమెంట్ ఏంటి, వాళ్ళు లాస్ట్ టైం ఆ పోస్టర్ చూసావా, దాన్ని ఆ జోకర్ పోస్టర్తో రవితేజ పెట్టారు కదా, ఇది మాస్క్ సంబంధించింది. అంతే. సుశాంత్ ఒక మాస్క్ వేసుకొని రవితేజ మాస్క్ వేసుకుంటారా, రవితేజ సుశాంత్ మాస్క్ వేసుకుంటాడా అనేది ఒక సస్పెన్స్. వీళ్ళైతే అసలు పోనీ వీడి మాస్క్ ఇతను వేసుకున్నా, ఇతర మాస్క్ అతను వేసుకున్నా నేరం జరిగింది. ఎందుకు జరిగింది, వీళ్ళ పరిచయాలు ఏంటి, అదేంటి ఇదేంటి, అసలు ఎక్కడ మొదలైంది, ఇవన్నీ మనం 2.5 గంటలు చూస్తాం రేపటి రోజు. సో దీంట్లో మర్డర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఆయనది అది ఆ డ్రెస్ చూస్తేనే, ఆ రక్తం చూస్తేనే మనకు అనిపించింది ఏదో కొంచెం. ఆ పోస్టర్ అంతా కూడా మనకి రెడ్డిష్ లోనే చూపిస్తున్నారు ఇప్పటి వరకు కదా. ఎలాంటి పోస్టర్ చూపించినా రెడ్ కలర్ లోనే కొంచెం డేంజర్ అన్నట్టుగానే చూపిస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తాము అనేసరికి వీళ్ళు కూడా నిరభ్యంతరంగా మాకు అదే ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఒక క్యూరియాసిటీ పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఏం ఉండబోతుందో, ఎంత భయపెట్టబోతున్నారు, ఎంత సస్పెన్స్ ఉండబోతున్నారు, అయితే కథ ఎంత బలంగా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ కూడా ఉంది కదా. మరి అది కూడా ఉంటుంది, అదొక ప్లస్ అవుతుంది, చిన్న ప్లస్ అవుతుంది. బట్ నిజంగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే కనుక ఈ 8 సర్టిఫికేట్లు B సర్టిఫికేట్లు ఎవరు పట్టించుకోడు. చూసేవాళ్ళు ఓటీటీలో చూస్తారు అండ్ సినిమాకి వెళ్ళే వాళ్ళు సినిమాకి వెళ్తారు. బట్ ఓటీటీలో కూడా చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏ సర్టిఫికేట్ సినిమాలకి కొంతమంది అప్పుడప్పుడు ఏం చేస్తారు, ఈ వీళ్ళకి కూడా ఒక సెన్సార్ కట్ అనేది ఉంది, ఆ కట్లు చేసి రిలీజ్ చేసే అవకాశం లేదా బీప్స్ పెట్టే అవకాశం కూడా అయిపోతుంది. ఇవన్నీ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అలా చేస్తే నా కోర్ ఫీలింగ్ పోతుంది అని చెప్పేసి. ఆల్రెడీ ఇది రీమేక్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి అండ్ విన్సిడా రీమేక్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. విన్సిడాలో కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ క్రైమ్ ఎలా చేస్తారు ఏంటి కథలు అని చెప్పి సేమ్ అదే ఇదని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి కూడా నేను సమాధానం చెప్పాడంటే మీరు ఆ సినిమా చూడండి, తర్వాత ఈ సినిమా చూడండి. చూసాను నేను, మీరు ఆ సినిమా చూడండి, తర్వాత ఈ సినిమా చూడండి. దీన్ని చూసిన తర్వాత మీరు డిక్లేర్ చేయండి నా సినిమాకి దీనికి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి అన్నాడు. చూడాలైతే రేపే కదా రిలీజ్.